యోగా అనేది ఒక దిన ప్రక్రియ కావాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్రలో భాగంగా ఒంగోలులోని మినీ స్టేడియంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇతర అధికారులతో కలిసి ఎంపీ యోగాసనాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు 72 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ యోగా తన జీవితంలో భాగమైందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా తప్పనిసరిగా చేస్తూ ఉండాలంటూ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో లక్షలాది మందితో కలిసి యోగాసనాలు చేయటం అద్భుత పరిణామం అంటూ ఎంపీ మాగుంట పేర్కొన్నారు. सांस भरते हुए सामान्य घूमिए, ఎడమ వైపు తిప్పండి और श्वास వదులుతూ दोनों पैरों के बीच में 2 इंच की दूरी లంగా తీసుకురండి. उंगलियों को अलगा श्वास తీసుకుంటూ చేతులను తలపైన ఎత్తండి. धीरे से సాధారణ స్థితిలో విశ్రాంతి శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ అదే కొంతసేపు ఈ అవస్థలో అయ్యే మెల్లగా శ్వాస నుంచి 4 అడుగు స్పేస్ ఉంచండి. श्वास छोड़ते हुए धीरे धीरे राइट साइड झुके, श्वास వదులుతూ మెల్లగా కుడి వైపు వంచండి. और मकरासन में विश्राम कीजिए. निधाనంగా श्वास मकरासन से दोनों पैरों को मिलाने की प्रयत्न చేయండి. इस अवस्था में थोड़ी देर बनी सेतुबंध आसन प्रैक्टिस చేద్దాం. दोनों पैरों को मिलाइए, రెండు కాళ్ళు కలపండి, ఉంచండి. दोनों हाथों से टखनों को पकड़िए, రెండు చేతులతో హీల్స్ ను పట్టుకోండి. अब श्वास भरते हुए करें. రెండు చేతులతో జ్ఞానముద్రం చేయండి. బయటికి తీసి రెండు వైపు మడిచి పెట్టండి. और नाक से बाहर छोड़िए. जीव द्वारा श्वासम లోపల తీసుకోండి, నోస్ ద్వారా శ్వాసం బయటికి. అలాగే జిల్లాధికారులు కోరుతున్నాము. మన డిఆర్ఓ గారు వారిని పుష్పాలతో సత్కరిస్తున్నారు. మన కలెక్టర్ గారు వారికి ప్రేమ పాత్రంగా మెమోతో అందజేస్తున్నారు. తదుపరి చాలా బ్రహ్మాండమైన రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 10 సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికలతో అడిగిన తర్వాత యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21వ తారీఖు అనేది పెట్టడం చాలా అరుదైన విషయం. అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ విని ఎరుగని రీతిలో కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటట్టు దాదాపు 5 లక్షల మంది యోగా ఉత్సాహికులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది. దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము. మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య అతిథులుగా కూడా మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు రావటం, కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా కూడా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే 1,20,000 అంటే 2 కోట్ల మంది మొత్తం మన 26 జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక 11 లక్షల మంది యోగా ఉత్సాహికులు కూడా తయారు చేయటం, సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారిని అభినందించాల్సిన విషయం. ఇది వారి టీం అందరూ కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మాకు ఒక అవకాశం కూడా కలిగింది. ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా ఈరోజు ఇక్కడ అంటే విశాఖపట్నం వెళ్ళాలా లేకపోతే ఒంగోలు ఉండాలనేది ఒక ఆలోచనలో ఉండబట్టి తర్వాత ఒంగోలులోనే ఉండి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసినందుకు
నాకు దాదాపు 72 సంవత్సరాలు వస్తుంది. అయినా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దాని కొరకు నేను ఎంతో ఆసక్తితో ఉండాను. కాబట్టి యోగా అనేది దిన ప్రక్రియ. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని ఏంటంటే అలవాటు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరంగా ఉండే దాని కొరకు వీలవుతుందని చెప్పుకుంటూ, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆశించేది వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర భారత్. స్వర్ణాంధ్ర 2047 సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఈ యోగా ప్రక్రియ నేర్చుకునే వాళ్ళైతే ఇంకా 50 కోట్ల మంది వరకు కూడా తయారవుతారనేది ఒక ఊహ, అంచనా. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.